से लगभग आज रात को कंकर है कि दूसरे आधे तीन कंकर इंकर सब होता है रिटेल पिलर का हाथ पूरा बैठ कर हाँ जो बाहर निकले ना उधर ही कंकर हटा दी के हाथ से उधर में करा ले वो सही जीत लो इसके लेवल कुछ उतना लगभग आधा नहीं लेवल ही वो लेवल ही जो यहाँ डाउन होना हाँ अब ये पानी है नहीं उजवा का पानी इसमें आग पड़ना बला डोन में है उजांग पानी तो जो करेंगे उजवा का पानी इसमें आग पड़े सगा बाबू पेसरी ఈడ గుంతలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆడ నీళ్లు ఇట్లా వస్తున్నాయి బాత్రూమ్ లో నుంచి వస్తున్నాయి కదా వీడికి ఆ నీళ్లు ఆ లెవెల్ కు వీడికి రావాలా దీంట్లో పడాలా ఇట్లా పోవాలా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఈరోజు దర్గా మసీదుకు సంబంధించి దర్గా మసీద్ కమిటీ అంజుమన్ అహ్లే ఇస్లాం ప్రెసిడెంట్ అయిన నేను సెక్రటరీ గారైన ఇలియాస్ గారు కమిటీ సభ్యులు అంజుమన్ కమిటీ సభ్యులు ఇక్కడ సమావేశమై ఈ దర్గా మసీదుకు సంబంధించిన మూత్రశాలలు లెట్రిన్లు రిపేర్కి వచ్చి ఎక్కువ జనాభా అంతా ఇక్కడ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ బంగారంగడ్లో వీధి ఈ దర్గా బజారు మసీదుకు వచ్చేటోళ్ళు దర్గాకు వచ్చేటోళ్ళు అంతా ఈ పైపులు ఇక్కడ ఉండే అంతా జామ్ అయిపోయి అసౌకర్యంగా ఏర్పడింది. దానికోసం అని చెప్పి కమిటీ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్లో జామ్ కాకుండా శాశ్వత పరిష్కారం కింద ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక తీర్మానానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మసీదు వెనకాల దర్గా వెనకాల 40కి 40 స్థలం ఉంది. ఆ స్థలంలో శానిటేషన్ కాంప్లెక్స్ అంటే దర్గాకు వచ్చిన వాళ్ళు కానీ మసీదుకు వచ్చిన వాళ్ళు కానీ రెండు వైపులా ఆ పక్క మసీదు వాళ్ళు ఈ పక్క దర్గాకు వచ్చిన వాళ్ళు శానిటేషన్ మూత్రశాలలు ఉజూఖానాలు స్నానాలు చేసేదానికి లెట్రిన్లకు ఏదైనా అవసరమైతే పోయేదానికి ఒక కాంప్లెక్స్ కట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు టెంపరీగా రిపేర్లు చేసి నీళ్లను పోనిచ్చి శుభ్రం చేసి నీళ్లను పోనిచ్చి రాబోయే కాలంలో 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఇక్కడ ఒక మంచి కాంప్లెక్స్ను శానిటరీ కాంప్లెక్స్ను నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు దర్గాకు వచ్చేటలకు మసీదు వచ్చేటకు సౌకర్యం కలిగించే విధంగా పనిచేయాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాము. దానికి గాను 35 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఇంజనీర్లు కానీ బేదాలు కానీ ఎస్టిమేషన్ ఇచ్చి ఉన్నారు. ఆ డబ్బులు చందాల ద్వారా కానీ ఇక్కడ వచ్చే దర్గా మసీదుకు అంజుమన్కు వచ్చే రాబడి డబ్బుల ద్వారా కానీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేమంతా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు సహకరించాలా. ఇక్కడ వచ్చిన వాళ్ళు దర్గాకు మసీదుకు వచ్చిన వాళ్ళు ఇండ్లకు దగ్గర ఉండేటోళ్ళు ఇళ్లలోకి పోవాలా. ఇండ్లకు దూరంగా ఉండేటోళ్ళు వాళ్ళ రూముల్లో కానీ వాళ్ళ అవసరాలు తీసుకునే విధంగా పనిచేయాలా. అందరూ వచ్చి ఇక్కడ ఈ వాతావరణాన్ని కొద్దిగా అశుభ్రమం చేస్తే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవసరమైన వాళ్ళే ఇక్కడికి రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ పనికి సహకరించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ బంగారంగల్ల దగ్గర బంగారు వ్యాపారస్తు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక రూములు కట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చులో వచ్చింది దానికి వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలు అనుకుంటారు. దాని గురించి చెప్పండి. తప్పకుండా ఆలోచన కూడా ఉంది. మేము ఇక్కడ 40కి 40 స్థలం ఉంది కాబట్టి కింద పక్క అంతా శానిటరీ కాంప్లెక్స్ కట్టి దర్గాకు వచ్చేటోళ్లకు ఆ పక్క మసీదుకు వచ్చేటోళ్లకు ఉజువులకు అన్ని దానిలకు సౌకర్యం చేసి దానిపైన 40కి 40 కాబట్టి ఈ పక్క 4 ఆ పక్క 4 8 రూములు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ బంగారంగడ్డకు వచ్చేటోళ్ళు వెండి వ్యాపారస్తులు కానీ బంగారు వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉండేదానికి దర్గాకు వచ్చేటోళ్ళు మానతులు కోరుకునేళ్ళు వాళ్ళు కూడా 2-3 రోజులు 3 రోజులు ఉండేదానికి కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఉండేదానికి సౌకర్యం కలిగించడానికి ఆలోచన కూడా అంజుమన్ చేస్తూ ఉంది. అంజుమన్ ద్వారా అన్ని ఈ పనులే కాకుండా పొద్దుటలో ఉండే సమస్యలన్నీ తీర్చేదానికి ముఖ్యంగా డబ్బులు అవసరం కాబట్టి డబ్బులను బడ్జెట్ చూసుకొని పని చేసుకుంటూ పోతామని అందరికీ తెలియజేసుకుంటున్నాం.